హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి ఈ వర్క్ బ్లౌజ్కి. అలాగే నెక్ కూడా ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలండి. నెక్ డీపు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ నెక్ డిప్ మొత్తం పెట్టేయమంటే పెట్టేయాలి. ఒకవేళ నెక్ డిప్ తగ్గితే కనుక నెక్ డిప్ తగ్గుతుంది అని ముందే కస్టమర్కి చెప్పాలన్నమాట. ఇక్కడ ఈ కస్టమర్ నెక్ డిప్ మొత్తం పెట్టేయమన్నారు. ఒకసారి నేను వీళ్ళ బ్లౌజ్ అయితే కొలుచుకుంటున్నానండి. అలాగే వీళ్ళు 1 ఇంచు నడుము పొడవు అనేది పెట్టమన్నారు అనమాట. ఫస్ట్ అయితే కింద క్లాత్ స్ట్రైట్గానే ఉంది కాబట్టి 1/2 ఇంచు ఖర్చు కోసం మార్జిన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 ఇంచు ఫస్ట్ ఇక్కడ మనం నడుము దగ్గర మనం ఎంతైతే లెంత్ పెంచాలో అంత లెంత్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచు లెంత్ పెంచమన్నారు కాబట్టి 1 ఇంచు లెంత్ అనేది పెంచేసాను. ఈ లెంత్ పెంచిన దగ్గర నుంచి ఆది బ్లౌజు నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు సెంటర్ పట్టుకుని పొడవు అనేది మెజర్ చేసుకుని పైన ఖర్చు కోసం 1/2 ఇంచు అనేది మార్జిన్ చేసుకోవాలి. ఈ ఖర్చులు అనేవి మనం వెంటనే మార్కింగ్ చేసేసుకోవాలండి. మళ్ళీ మనం తర్వాత 10 సార్లు కొలుచుకోకుండా వెంటనే మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుని ఆర్మ్ రౌండ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ నెక్కి మాత్రమే ఈ కొలతలు అనేవి సరిపోతాయండి. ఆర్మ్ రౌండ్ ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ వెడల్పు 2.5 పెడుతున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి. అలాగే నెక్ వైపు 1/2 ఇంచు ఖర్చు వదలాలి. ఆర్మ్ జాయింట్ వైపు 1/2 ఇంచు ఖర్చు అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇక్కడ షోల్డర్ మొత్తం వచ్చేసి 1/2 తక్కువ 6 ఇంచులు అయితే వచ్చింది. ఇదే 1/2 తక్కువ 6 ఇంచులని మనం కింద డౌన్ వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిందో లేదో ఒకసారి కొలుచుకోవాలి. ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అవునట్టయితే ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉంటే మనం కొంచెం ఒక 1/2 ఇంచు వరకు ఆర్మ్ డౌన్ అనేది పైకి పెట్టుకోవాలి. ఒకవేళ ఆర్మ్ రౌండ్ తగ్గితే ఒక 1/2 ఇంచు కిందకి దించుకుంటే ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ వచ్చింది. ఆర్మ్ రౌండ్ని ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా కొలుచుకున్న తర్వాత నడుము లూజ్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ నడుము లూజు బ్లౌజ్కి కాజా పట్టి వదిలేసి అక్కడి నుంచి ఉక్స్ పట్టి చివరి వరకు కొలుచుకోవాలండి. ఈ నడుము లూజు మార్కింగ్ కొలుచుకుని నడుములో 4వ భాగం అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని పైన చెస్ట్ లూజు నడుము లూజ్ దగ్గరికి ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చేసి 10.5 ఉందండి వర్క్ బ్లౌజ్కి. ఆ 10.5 మార్కింగ్ చేసేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టుతో కలిపి 10.5 ఉందన్నమాట. ఒకసారి బ్లౌజ్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన వర్క్ బ్లౌజ్ అనేది ఇలా పైన లైనింగ్ పైన పెట్టేసుకుని నెక్ మనకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని ఈ నెక్ అనేది కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచు పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్కి ఖర్చు కావాలి కదా. నెక్ కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ కూడా పైన 2.5 పెడితే కింద 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్కి నెక్ అనేది మనం కట్ చేయకూడదండి. ఎందుకంటే మనకు వర్క్ వచ్చింది కదా బ్లౌజ్కి. ఆ వర్క్ ప్రకారం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్కి నెక్ అయితే కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా నెక్ షేప్ డ్రా చేసుకుని రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం సైడ్ స్టిచెస్ దగ్గర కటింగ్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే డాట్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. డాట్స్ కోసం నడుము సెంటర్ నుంచి మనం నడుము లూజ్కి మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఇక 1/2 ఇంచు డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకుంటే మనకి డాట్స్ స్టిచ్ చేసేసరికి అది 1/2 ఇంచు అవుతుంది. తర్వాత ఇలాగ నడుము డాట్స్ దగ్గర నుంచి క్రాస్గా ఒక 1/2 ఇంచు వరకు ఇలా క్రాస్ తీసుకోవాలండి. మనం డాట్స్ వేసిన తర్వాత అది సమానంగా వస్తుంది. అలాగే సైడ్ కూడా ముడతలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా నెక్ షేప్ డ్రా చేసుకుని మార్కింగ్ వీల్తో ఒకసారి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మనం ఒరిజినల్ లైన్ మనం కటింగ్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ లైన్ కూడా 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనం బ్లౌజ్ పైన పెట్టి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా. అలాగే సైడ్ జాయింట్స్ కూడా రెండో వైపు కూడా సమానంగా వచ్చే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. డాట్స్ మార్కింగ్ కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ బ్లౌజ్ని ఇలాగ నెక్ అనేది సమానంగా చూసుకుని పెట్టుకోవాలండి.
ఫోల్డ్ చేసుకుని నడుము దగ్గర సెంటర్ అనేది చూసుకోవాలి. దీనిపైన మనం బ్లౌజ్ అనేది పెట్టేసి నెక్ మార్కింగ్ అనేది మనం లైనింగ్ పైన డ్రా చేసాం కదా, నెక్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, లైనింగ్ కానీ ఒరిజినల్ కానీ మన నెక్ అనేది కట్ చేయకూడదు అనమాట. ఒరిజినల్కి కింద వైపు నేను బక్రం పీస్ అయితే పెట్టేశాను. దానిపైన వర్క్ బ్లౌజ్ రైట్ సైడ్కి పెట్టేసి కదలకుండా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక స్టిచ్ కావాలంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిన్స్ పెట్టేశాను. పిన్స్ పెట్టేసిన తర్వాత ఈ వర్క్ బ్లౌజ్కి పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నానండి. ఇలా పైపింగ్ అవుట్లైన్ వల్ల మనకి అవుట్లైన్ లుక్ అనేది బాగుంటుంది. ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చే బ్లౌజ్ స్టిచ్ అనేది వేసినప్పుడు చాలా బాగుంటుంది. ఈ పైపింగ్ నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇంకా బాగుంటుంది. మనకి ఎక్కడైనా కార్నర్స్ ఉన్న దగ్గర నీడిల్ని కిందకి దించుకుని పైపింగ్ థ్రెడ్ని నెక్ షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ మూలల్లో మాత్రం మన నీడిల్ అనేది కిందకి దించి ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయాలండి. వర్క్ బ్లౌజెస్ మరి సరిగా స్టిచ్ చేయాలి, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి, లేదంటే నెక్ షేప్ అవుట్ అవుతుంది, వర్క్ బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. బ్లౌజ్ నెక్ షేప్ జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇది మనకి పికాక్ షేప్ వచ్చింది కదా, పైన ఎక్కువ కర్వ్స్ ఉన్న దగ్గరగా కర్వ్స్ ఉన్నాయి కదా, అక్కడైతే కర్వ్స్ అయితే తిప్పకుండా ఉండడమే మంచిది. మనకి క్లాత్ అక్కడ కట్ చేయడానికి స్పేస్ కూడా ఉండదు, నెక్ షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట. అలాగే కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ షేప్ చుట్టూ కూడా ఇదే విధంగా నెక్ పక్కనే పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్కి సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం అటువైపు ఇటువైపు నెక్ కటింగ్కి లైన్ మార్కింగ్ చేసుకున్నాం, అలాగే ఖర్చు లైన్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ నడుముకి పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్కి మన వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు నడుము దగ్గర కూడా పైపింగ్ వేసినట్టయితే లుక్ అనేది బాగుంటుందండి. ఒకవేళ మీరు నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర పైపింగ్ వేయకపోయినా కానీ నడుము దగ్గర అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ కూడా పైపింగ్ అనేది ఖచ్చితంగా వేస్తేనే లుక్ అనేది బాగుంటుంది. ఇలా మనం పైపింగ్ జాయిన్ చేసేసుకున్నాం కదా నడుముకి, ఆ పైపింగ్ జాయిన్ చేసింది లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేసాం కదా, ఆ పైపింగ్ జాయిన్ చేసింది పైకి ఉండేలా పెట్టుకుని దానిపైన వర్క్ బ్లౌజ్ అనేది రైట్ సైడ్ లైనింగ్ వైపుకి ఉండేలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్కి మార్కింగ్ చేసాం కదా లైను, ఒరిజినల్ లైన్, ఆ లైన్ దగ్గరికి వర్క్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. అలాగే బ్లౌజ్ కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి, లేదంటే ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకుంటే బ్లౌజ్ అనేది కదలదు అనమాట. సెంటర్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు స్టిచ్ అనేది వేసేసుకొని నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఖర్చు లైను, ఆ కింద నెక్ ఒరిజినల్ లైన్ అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి కట్స్ పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి నెక్ కటింగ్ లైన్ అనమాట. మనం పక్కన ఇంకొక 1/2 ఇంచుతో ఖర్చు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గరికి స్టిచ్ అనేది వచ్చే విధంగా వర్క్ అనేది ఒరిజినల్ నెక్ అనేది పెట్టేసుకుని ఇలాగ నెక్ షేప్ ఏ విధంగా మనం ముందు స్టిచ్ చేసిన లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ప్రకారం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసాం కదా, సేమ్ అదే స్టిచ్ మీద స్టిచ్ అనేది రావాలి. మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది పక్కకు జరిగిపోకుండా స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కార్నర్స్ తిరిగే చోట కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనం ముందు వేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైనే స్టిచ్ అనేది వచ్చేలా వేసుకోవాలి. అలాగే నీడిల్ని కిందకి దించుకుని కార్నర్స్ దగ్గర జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు అనేది 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి రౌండ్స్ తిరిగే చోట అలాగే కార్నర్స్లోనే ఇలాగ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టేటప్పుడు మనకి స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలండి. స్టిచ్ కట్ అయినట్టయితే మళ్ళీ మనకి వర్క్ అనేది కట్ అయిపోతుంది, నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం పైపింగ్ అనేది ఫస్ట్ వేసేసుకున్నాం కదా, మళ్ళీ పైపింగ్ జాయిన్ చేసుకున్నాం కదా స్టిచ్ మీద, మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుంటూ లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకున్న తర్వాత నెక్ షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. నెక్ షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా నీట్గా సర్దుకోవాలి.
నెక్ షేప్ కరెక్ట్గా తీసుకున్న తర్వాత చుట్టూ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలండి. చుట్టూ కూడా నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నీడిల్ని కిందకి దించుకుంటూ క్లాత్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ వర్క్ బ్లౌజ్కి కొన్నిటికి బక్రంతో వర్క్ కింద బక్రం క్యాన్వాస్ పెట్టేసి వర్క్ అనేది వేస్తూ ఉంటారు, కొన్నిటికేమో న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటారనమాట. ఈ బక్రం పీస్ అనేది మీరు కావాలంటే వేయచ్చు, లేదంటే లేదు. నాకు ఇక్కడ ఈ క్లాత్ అనేది పలుచగా ఉందన్నమాట, అందుకనేసి ఈ బక్రం పీస్ అయితే వేశాను. ఒకవేళ మీరు వర్క్ బ్లౌజ్కి బక్రం వచ్చినట్టయితే, క్యాన్వాస్ వచ్చినట్టయితే మళ్ళీ క్యాన్వాస్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా పైపింగ్ పక్కన స్టిచ్ వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలి. పైపింగ్ వేసేసరికి నెక్ లుక్కే మారిపోతుందండి, బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. చుట్టూ కూడా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్, లైనింగ్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మనం ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇంక తర్వాత డాట్స్ కూడా వేసేసుకోవాలండి. డాట్స్ వేసుకునేటప్పుడు ఎక్కడైనా స్టోన్స్ కానీ అడ్డం వచ్చినట్టయితే ఆ స్టోన్స్ అనేవి తీసేసుకుని డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.